నన్ను ప్రభువారు నిలబెట్టారండి. ఇది అంతా కూడానండి ఆత్మీయ జీవితంలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి గారు, తల్లి గారు చెప్పిన మాట వాటిని బట్టి నడుచుకోబట్టేనండి. లేకపోతే అసలు మీ ముందు ఇలాగ నిలబడే అర్హత కానీ, లేకపోతే అసలు ఏమీ లేని జీరో పొజిషన్ నుంచి నిజంగా ఒక మంచి పొజిషన్‌కి ప్రభువారు నన్ను తీసుకొచ్చారనడానికి ముఖ్య కారణం ఆత్మీయ తల్లిదండ్రులండి. వారి ప్రేమ, నిజంగా వారి వారి ప్రార్థన, వారి యొక్క చెప్పే ఎక్స్‌ప్లనేషన్ ఇవేనండి. సో, ఈ విధంగా నా లైఫ్ అంతా కూడా చాలా మంచిగా ముందుకు సాగిపోతూ వస్తూ ఉందండి. అండ్ నేను అయ్యగారిని ఒక 3 స్టెప్స్‌లో నాకు పర్సనల్‌గా నేను అనలైజ్ చేసుకున్నానండి. అది ఎలాగంటే అయ్యగారు మనం జనరల్‌గా గూగుల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం సరదాగా గూగుల్ మాత అని పిలుచుకుంటామండి. ఎందుకంటే ఆ గూగుల్‌లో మనం ఏదైనా సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఏ క్వెషన్ అయినా మనం వేస్తే మాక్సిమం ఆన్సర్ ఇచ్చేస్తుందండి అది. ఆ ఆన్సర్‌ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే గూగుల్‌లో మీరు సెర్చ్ చేయండి, నా పరిస్థితి బాగోలేదు, నా జీవితం అర్థం కావడం లేదు, నన్ను ఏం చేయాలని చెప్పానంటే దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్, ప్లీజ్ టైప్ అగైన్ ద సేమ్ క్వెషన్, ఐ విల్ ట్రై టు గివ్ ద ఆన్సర్ అని చెప్తుందండి. నా దగ్గర సొల్యూషన్ లేదు అని చెప్పి అని. కానీ అండి ఇదే క్వశ్చన్ అయ్యగారి దగ్గరికి వచ్చి, అమ్మగారి దగ్గరికి వచ్చి మనం అడిగితే నిమిషాల ప్రకారంలో సొల్యూషన్ చెప్తారండి. ఆ సొల్యూషన్ నుంచి సంతోషం, ఆనందం, ఎంతో మంచి ఆశీర్వాదాలు ప్రభువారు మనకి ఇస్తారండి. సో అందుకోసం నేను గూగుల్ ఫాదర్ అని చెప్పిన అయ్యగారిని నేను ఫీల్ అవుతూ ఉంటానండి. అదేవిధంగానండి అయ్యగారు నేను ఒక మంచి సైంటిస్ట్ లా కూడా ఫీల్ అవుతానండి నాకుగా నేను. వై బికాజ్ ఒక సైంటిస్ట్ ఒక వస్తువుని తీసుకొని దాన్ని మెరుగుపట్టి దానికి ఉన్న విలువను చూపించి సొసైటీలో దానికి ఒక విలువ క్రియేట్ చేస్తారండి. అలాగేనండి నన్ను కూడానండి అసలు చేయడానికి చిన్న ఉద్యోగము, అసలు ఏ పని లేక ఎటు చేయాలో ఏం చేయాలో అర్థం కాక ఒక క్వశ్చన్ మార్క్లో నన్ను ఇవాళ ఒక షైన్ చేసి ఇవాళ ఒక మంచి పొజిషన్లో ప్రభువారు మంచి భార్య బిడ్డలతో సొసైటీలో ఒక విలువగా నన్ను నిలబెట్టారంటే ఇదంతా కూడాను అయ్యగారు చేసిన ప్రార్థన, వారి యొక్క ప్రేమేనండి. అందుకోసం అయ్యగారు నేను ఒక సైంటిస్ట్లా ఫీల్ అవుతానండి. అదేవిధంగానండి అయ్యగారు నేను ఒక వైజ్ పర్సన్గా ఫీల్ అవుతానండి, ఒక జ్ఞానిలాగా. ఎందుకంటేనండి ఇవాళ అయ్యగారు లాగా సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ప్రపంచ దేశాలు అంటే వేరే వేరే దేశాలు వెళ్ళి మంచి కోర్సెస్, టెక్నికల్ మంచి ఎడ్యుకేషన్ కోర్సెస్ నేర్చుకొని వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. అంటే దాని గురించి భావం చెప్తున్నారు. కానీ మన అయ్యగారు అయితేనండి ఏ దేశము, ఏ రాష్ట్రము ఎక్కడికి వెళ్ళలేదండి. మన క్రీస్తు సైన సహవాసంలోనే నాన్నగారి దగ్గర ఉండి, సహవాసంలో ఉండి చక్కగా అన్ని విషయాలు నేర్చుకొని ఇవాళ నాలాంటి పనికిమాలిన వాళ్ళు ఎంతో మంది పనికి వచ్చే పాత్రలుగా చేశారంటే నిజంగా ఇంత జ్ఞానం ప్రభువారు అయ్యగారికి ఇచ్చారండి సహవాసాన్ని నడిపించడానికి. అండ్ అంతేకాకుండా అసలు నిజంగా జ్ఞానం విషయంలో చెప్పాలంటే ఇవాళ ఎవరు కూడాను రండి, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ సోపు వాడండి మీరు బాగుంటారు, లేకపోతే ఈ క్రీమ్ యూజ్ చేయండి మీరు అందంగా ఉంటారు, లేకపోతే ఈ బట్టలు యూజ్ చేయండి మీరు చాలా నీట్గా ఉంటారని చెప్తూ ఉంటారండి. కానీ అయ్యగారు అయితే క్రీస్తు సైన సహవాసంలో ఉండండి మీరు బాగుంటారని చెప్తారండి. అవన్నీ ఖర్చు పెట్టి కొనుక్కోవాలండి. కానీ ఇక్కడైతే ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదండి. తిరిగి అయ్యగారే టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు వాళ్ళ పిల్లల మనల్ని చూసుకుంటారండి. ఇంత మంచి అయ్యగారు, ఇంత మంచి మనసు, ఇంత మంచి జ్ఞానం గొప్ప వాళ్ళకే ఉంటుందండి. అందుకోసం నేను ఒక మంచి జ్ఞానిలాగా అయ్యగారిని ఫీల్ అవుతూ ఉంటానండి. ఈ విధంగానండి నిజంగా ఇప్పుడు నేను చెప్తుంది చాలా కొన్ని విషయాలేనండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గొప్ప కార్యాలండి నా పట్ల చేశారు ప్రభువారు. ఎందుకంటే నేను చెప్పిన ఈ ప్రతి సాక్ష్యానికి ఒక విట్నెస్ ఉందండి. 10 సంవత్సరాల క్రితం నా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అప్పుడు నా శాలరీ తెలుస్తుంది, ఇప్పుడు నా శాలరీ తెలుస్తుంది. 10 సంవత్సరాల క్రితం నా గ్రేడ్, అప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు చీఫ్ మేనేజర్ పొజిషన్లో ఉండే. ఇట్లా ఈ 10 years గ్యాప్లోనండి ప్రభువారు నన్ను ఎంతో బలపరిచారని చెప్పడానికి నా దగ్గర కంప్లీట్ ప్రూఫ్తో నేను ఉన్నానండి. అంటే ఎందుకలా చెప్తున్నానంటే ప్రభువారు నా పట్ల అంత గొప్ప కార్యం చేశారండి. ఇంకా ముందు రోజుల్లో కూడానండి ఈ విధంగా అన్ని సెంటర్లకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ప్రభువారు కృప చూపించాలని, అదేవిధంగానండి ఈ సంవత్సరం ప్రభువారు మన సంఘానికి ఇచ్చిన, అయ్యగారికి ఇచ్చిన వాగ్దానం అండి, సౌభాగ్యం ఇస్తానని చెప్పి అన్నారు. అదేవిధంగా శత్రువుల మీద ఏలుబడి చేస్తారని చెప్పి అన్నారు. అదేవిధంగా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పని అయ్యగారికి వాగ్దానం ఇచ్చారండి. ఈ వాగ్దానం మన క్రీస్తు సైన సహవాసం యావత్తు ఈ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్గా జరగాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నానండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ టు అయ్యగారు అండ్ అమ్మగారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ టైమ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అవర్ జీసస్ క్రైస్ట్ యాజ్ వెల్. ఇన్ ఫ్యూచర్ డేస్ ఆల్సో ఐ వాంట్ టు షేర్ దిస్ విట్నెస్ ఇన్ మెనీ సెంటర్స్. ఐ వాంట్ టు గ్రో అలాంగ్ విత్ అవర్ అసోసియేషన్. మీ అందరికీ నా వందనాలండి. నా గురించి, నా భార్య బిడ్డల గురించి, అలాగే మన క్రీస్తు సైన సహవాసం కోసం ప్రార్థన చేస్తారని మీ అందరికీ వందనాలు చెప్తున్నాను.